రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిన్న ఆదివారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దురదృష్టం ఏంటి అంటే మంత్రి వస్తున్నాడని తెలియంగానే మీటింగ్కి రావాల్సినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ డుమ్మా కొట్టారు. అధికారులు మాత్రం మిగిలారు. సో దీంతో చిర్రెత్తుకొచ్చినటువంటి మంత్రి గారు మంత్రిని వస్తున్నానని తెలిసి వీళ్ళందరూ రాకపోవటం ఏంటి? ప్రజాప్రతినిధులు రావాలి కదా. నేనేమన్నా టీడీపీ పార్టీ మీటింగ్ పెట్టానా? ఇక్కడ పెట్టింది ఈ మండల అభివృద్ధికి సంబంధించింది. ఈ ఏరియాలో, ఈ నియోజకవర్గంలో, ఈ మండలాలకు అభివృద్ధి చేయడానికి ఏం చెయ్యాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవటం కోసం నేను మీటింగ్ అరేంజ్ చేస్తే ప్రజాప్రతినిధులందరూ కూడా డుమ్మా కొడతారా? మానేసిన వాళ్ళంతా కూడా వైసీపీలో నుంచి గెలిచినటువంటి ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే. అధికారులు మాత్రమే వచ్చారు. గతంలో తమ ఇష్టం వచ్చినట్లు అధికారులను బెదిరించి భయపెట్టి పనులు చేయించుకున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడి వాళ్ళ ప్రాంతాలు, వాళ్ళ మండలాలు అభివృద్ధి చేసుకోవటానికి రమ్మంటే రావటానికి ఏంటి వీళ్ళకి కనీసం సిగ్గు శరం లేదా అని చెప్పి మంత్రి చాలా సీరియస్గా తిట్టడం జరిగింది. మరి న్యాయమే కదా మంత్రి అడిగేది. సో అవతల వ్యక్తి ఎవరు అధికారంలో ఉన్నారనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే అది టీడీపీనా వైసీపీనా అనేది మీటింగ్ పెట్టింది దేనికి? ఇదేం పార్టీ మీటింగ్ కాదు. టీడీపీ పర్సనల్ పార్టీ మీటింగ్ అయితే వీళ్ళు రాలేదు, వీళ్ళు వైసీపీ వాళ్ళు అనడానికి ఒక అర్థం ఉంది. పెట్టింది ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు ఏంటనేది ఆలోచించడం కోసం. సో మరి ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వస్తే కదా తెలిసేది. వాళ్ళు కదా చెప్పాల్సింది సమస్యలు ఏంటనేది. వాళ్ళే డుమ్మా కొడితే ఏంటి అర్థం? ఇది టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని మేము సమావేశాలకు రామంటే వాళ్ళ ప్రాంతమే అభివృద్ధి చెందకుండా పోతుంది కదా. కనీసం ఆలోచించుకోవాలి. సమావేశానికి వచ్చి మీకు కావాల్సింది అడిగి ఇవ్వకపోతే అదుగో మా ప్రాంత అభివృద్ధికి టీడీపీ సహకరించట్లేదు అంటే ఒక అర్థం ఉంది. అసలు మీరే రాకుండా ఏం చేస్తాం? ఇంకా ఏం ప్రయోజనం?